హాయ్ హలో వెల్కమ్ టు బ్యాంక్. ఈరోజు మనం డేట్స్ అండ్ మంత్ బేస్డ్ పజిల్స్ చూద్దాం ఇవి ఎలా చేయాలో. ఇలాంటి పజిల్స్ రిపీటెడ్గా క్లర్క్ ఫిల్లింగ్స్ అండ్ ఎక్స్ట్రా వేరియబుల్స్ యాడ్ చేసి, అంటే ఒక పర్సన్ ఒక మంత్లో ఉన్నాడు, అతను ఒక ఫుట్బాల్ లైక్ చేశాడు, లేకుంటే ఒక గేమ్ లైక్ చేశాడు, ఒక ఫ్రూట్ లైక్ చేశాడు అని ఇవన్నీ మెయిన్స్లలో అడుగుతుంటారు రిపీటెడ్గా. సో మనం ఫస్ట్ ఇవి ప్రిలిమ్స్ ఎలా వస్తున్నాయి అవన్నీ తెలుసుకుందాం. ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్కి చాలా యూజ్ అయింది. ఓకే, లెట్స్ సీ. 8 persons MNOPQRST. ఎవరెవరు? 8 persons MNOPQRST attended a meeting. Okay, 8 persons MNOPQRST attended the meeting on different months of the year is Feb, April, May, June. Okay, next, such that more than 2 persons attended a meeting in each of the months. Okay, meeting can be held either on 5th or 9th day of the month. ఓకే, ఇక్కడ దాకా ఏం చెప్పారంటే 8 persons ఉన్నారు. 8 persons అనేది 4 monthsలో డిఫరెంట్ మీటింగ్స్ అటెండ్ అవుతారు. ఒక మంత్లో 2 మాత్రమే అటెండ్ అవ్వాలి. ఆ మంత్లో కూడా మీటింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 5th and 9th ఎవరీ మంత్లో జరిగింది. ఓకే, మనం ఫస్ట్ చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ మనకి ఇచ్చింది Feb, April, next May, July. Okay, జూలైలో 5th, 9th, మేలో 5th, 9th, ఏప్రిల్లో 5th, 9th, ఫెబ్లో 5th, 9th. ఓకే, డిఫరెంట్ మంత్స్ కాబట్టి మనం వాటికి ఎన్ని డేస్ ఉంటాయి అవి కూడా రాస్తున్నాం. ఫెబ్లో 28 or 29 days, ఏప్రిల్ 30 days, మే 31 days, జూలై 31 days. ఓకే, టూ కేసెస్ రాస్తుంది, ఎందుకంటే కాలం టు సి ఇది ఉంటుంది, ఎందుకంటే మంత్స్ బేసిక్ కాబట్టి. ఓకే, స్టార్ట్ చేద్దాం. The number of persons who attend the meeting between M and N is same as the number of persons attending meeting M and Q and R. Okay, M N మధ్యలో ఎంతమంది ఉంటారో అంతేమంది Q అండ్ R మధ్యలో కూడా ఉంటారు. ఓకే, దీనివల్ల మన ప్రజెంట్ ఏం యూజ్ లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టీ అటెండ్స్ ద మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ మ్యాక్సిమం డేస్. టీ అనేవాడు నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం డేస్ ఉన్న మంత్లో అటెండ్ అవుతాడు. సో మనకు టీ either in May or జూలై ఈ రెండు మాత్రమే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఈ 2 monthsలో 31 days ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ 3 persons attended the meeting between P and O. P and O or O and P మధ్యలో 3 persons ఉండాలి. ఓకే, Q and O attend the meeting in the same month. Q and O
సేమ్ మంత్లో అటెండ్ అయ్యారు మీటింగ్. ఓకే, నెక్స్ట్ పి అటెండెడ్ ద మీటింగ్ ఆన్ 9th Feb. పి ఎప్పుడు అటెండ్ అయ్యాడు? 9th Feb అన్నాడు. ఓకే, నేను రాసుకుందాం ముందు, దీన్ని బట్టి మనం సాల్వ్ చేద్దాం. ఎం అటెండ్ ద మీటింగ్ బిఫోర్ ఎన్. ఎన్ no two meetings can be held on same day. Okay, n who does not attend the meeting after O అంటే n అనేవాడు బిఫోర్ ఓకే అటెండ్ అయ్యాడు. నెక్స్ట్ టీ అటెండ్స్ ద మీటింగ్ బిఫోర్ T attends the meeting before R. T attends the meeting before R. S attends the meeting in the month of April. S April లో అటెండ్ అయ్యాడు. అది 5th or 9th. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. పి 9th Feb అన్నాడు. ఎక్కడ? పి అనేవాడు ఇక్కడ పి 9th Feb. ఓకే, అయిపోయింది, కొట్టేద్దాం. నెక్స్ట్ పి అండ్ ఓకి మధ్యలో 3 persons అన్నారు. ఓకే, ఇక్కడ పి ఉంది కాబట్టి 1 2 3. సో ఇక్కడ ఓ పికి ఓకి మధ్యలో 3 persons. ఓకే, ఇది కూడా అయిపోయింది, కొట్టేద్దాం. నెక్స్ట్ ఎన్ అనేవాడు ఓకన్, ఇక్కడ చూడండి, ఎన్ అనేవాడు ఓకి ముందు ఉండాలి, ప్లస్ ఎం అనేవాడు ఎన్కి ముందు ఉండాలి. సో ఆర్డర్ ఎలా వస్తుందంటే ఎం ఎన్ ఓ రావాలి మనకు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఓ ఉంది. సో ఓ పై ఇక్కడ ఆల్రెడీ ఓ అనేవాడు అరేంజ్ అయ్యారు ఇక్కడ. సో వీటి ముందు ఇక్కడైనా ఈ 4 ప్లేసెస్లో ఎం అండ్ ఎన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా మిస్ చేసామో? యా, ఎస్ అటెండ్ ద మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సో ఏప్రిల్లో ఎస్ అటెండ్ అవుతారు, కానీ మనకు ఎగ్జాక్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి 5 or 9లో మనము ఒక చోట 5 ఒక చోట 9 తీసుకుందాం. ఎస్ ఇప్పుడు మనకు 2 పాసిబిలిటీస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలాయి? క్యూ అండ్ ఓ ఇన్ ద సేమ్ మంత్ అన్నారు. ఇది చూడండి, క్యూ అండ్ ఓ ఇన్ ద సేమ్ మంత్. ఓ ఎక్కడుంది? మేలో ఉంది. ఓకే, ఓ మేలో ఉంది కాబట్టి క్యూ కూడా మే 5th. ఓకే, ఇప్పుడు చూడండి ఎం అండ్ మనకు డిపాజిట్ చూడండి, టీ అనేవాడు మే ఆర్ జూలైలో ఉండాలి, ఎందుకంటే మ్యాక్సిమం డేస్లో ఉండాలి టీ. సో టీ జూలై ఉంది పాజిబిలిటీ కాబట్టి ఒకటి టీ ఇక్కడ రాసుకుందాం, ఇంకో దాంట్లో 9th రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ మన ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఉన్నది ఇది ఎం అండ్ ఎన్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో క్యూ అండ్ ఆర్కి అంతే మంది ఉండాలి. ఎం ఇక్కడ రాస్తున్నట్టుగా రాస్తున్నట్టు ఎం అండ్ ఎన్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో క్యూ అండ్ ఆర్కి మధ్యలో అంతే మంది ఉండాలి. సో ఫస్ట్ కేసు ట్రై చేద్దాం.
మనకు ఆర్డర్ ఏంది ఎంఎన్, ఇది ఎం అందరికన్నా ముందు అటెండ్ అయ్యాడు, దాని తర్వాత ఎన్, దాని తర్వాత ఓ. సో ఇక్కడ ఆల్రెడీ ఓ ఉంది, మనకు ఆల్రెడీ ఓ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్, ఇక్కడ ఎమ్. ఓకే, ఈ కేసులో ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎన్, ఇక్కడ ఆల్రెడీ ఓ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మిగిలింది ఏంటిది, ఎం అండ్ ఎన్ మధ్యలో ఎంతమంది ఉన్నారో క్యూ అండ్ ఆర్ మధ్యలో అంతేమంది ఉండాలి. ఎం అండ్ ఎన్ మధ్యలో ఎంతమంది ఉన్నారు, కొంచెం కలర్ మార్క్ పక్కన ఇది ఎం అండ్ ఎన్ మధ్యలో ఇద్దరు ఉన్నారు. సో క్యూ అండ్ ఆర్ మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇక్కడ క్యూ ఉంది, ఇద్దరు ఉండాలి కాబట్టి 1 2. సో ఇక్కడ ఆర్. ఓకే, నెక్స్ట్ ఈ పాసిబిలిటీ చూద్దాం. ఎం అండ్ ఎన్ మధ్యలో ఇద్దరు ఉండాలి, ఇద్దరు కాదు, ఎంతమంది ఉన్నారు, ఒకరు ఉన్నారు. ఎం ఎన్ ఒకరు, క్యూ అండ్ ఆర్ మధ్యలో కూడా ఒకరు ఉండాలి. ఓకే, ఇక్కడ ఒకరు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ రెండు కరెక్టే కనిపిస్తుంది మనకు, కానీ ఇక్కడ మనము ఒక పాయింట్ చూడలేదు. ఇక్కడ చూడండి, టీ అటెండ్స్ ఎ మీటింగ్ బిఫోర్ ఆర్. ఓకే, సో టీ ఆర్ కన్నా ముందు అటెండ్ అయ్యాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వచ్చిన రెండు ఆన్సర్స్లో ఫస్ట్ కేసులో టీ ఆర్ కన్నా ముందున్నాడు, కరెక్ట్. సెకండ్ కేసులో టీ ఆర్ కన్నా అనుకున్నాడు, సో రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేస్ 1. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.